హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రపంచమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల చేయడం జరిగింది. ఈ తీర్పు ప్రతి ఒక్కరికి వర్తించబోతోంది. కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉండదు అనైతే దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు వచ్చాయంట. సో, హిందూ వారసత్వ చట్టంలోని 2005లోని నిబంధనలు ఉన్నప్పటికీ కుమార్తెలు పూర్వీకుల లేదా కుటుంబ ఆస్తిలో వాటాను పొందలేని కొన్ని షరతులను భారత సుప్రీంకోర్టు విడుదల చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి, కుమార్తెలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పయితే ఇది ఇవ్వడం. దీనికి సంబంధించి భారత సుప్రీంకోర్టు చట్టపరమైన వివరణలు ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్తిని తండ్రి స్వయంగా రూపొందించినట్లయితే దానిని అతను కోరుకున్న విధంగా సో, అతని సంపూర్ణ హక్కుగా అయితే ఉంటుంది అని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం 2005 అమల్లోకి రాకముందే ఆస్తుల వారసుల మధ్య పంపిణీ చేయబడితే కుమార్తెలకు దానిపై క్లెయిమ్ ఉండకపోవచ్చు అని కూడా ఈ విధంగా తీర్పయితే రావడం జరిగింది. సో, వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.